వాస్తు జీవనానికి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు స్వామి వెంకటేష్. ఈరోజు మీకు అందించబోతున్నటువంటి అంశము చాలా ముఖ్యమైనదని నేను చెప్తూ ఉన్నాను. వాస్తు జీవనానికి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు స్వామి వెంకటేష్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక గృహానికి వాస్తు తీసుకునేటువంటి సరి అయిన సమయం మీకు తెలియకపోతే మీరు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతారు. మీరు తీవ్రంగా ఖర్చు ఒక్కటే కాదు, అదనంగా శ్రమ కూడా తోడయ్యి మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే ఒక గృహ నిర్మాణ స్థాయిలోనే మనము తగిన వాస్తు సలహాలు పాటించినట్లయితే ఖర్చే కాదు, మీరు గృహ నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసిన తర్వాత మీ కుటుంబాలన్నీ కూడా వాస్తు దోషాల బారిన పడకుండా రక్షించబడతాయి. ఎందుకంటే మీరు దగ్గర ఉన్నటువంటి ఒక ఇంజనీర్ దగ్గరకో లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక వాస్తు పండితుడి దగ్గరకో వెళ్ళి మీ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ని తీసుకొని మీరు ఆ ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత పూర్తయ్యి గృహప్రవేశం చేసిన తర్వాత అందులో నివాసం ఉన్నటువంటి సంవత్సరము 2 సంవత్సరాలకే ఇలాంటి వాస్తు దోషాలు మీ ఇంటికి కలిగి మీరు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు చాలామంది. ఇలాంటి ఇళ్లను నేను చాలా వరకు చూస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మన గృహ నిర్మాణ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆలోచన చేసినట్లయితే అందులో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే నిర్మాణ దశలోనే మనం పూర్తిగా తొలగించగలుగుతాం. పూర్తి అయిన తర్వాత వాటిని మనం తొలగించాలి అంటే అది ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి అంశంగా మారుతూ ఉంది. చాలామందికి ఇది అర్థం కావడం లేదు. పూర్తి అయిన తర్వాత మా వాస్తు పండితుడు సరైనటువంటి ప్లానే ఇచ్చాడు, అయినా సరే మాకు ఈ ఇంట్లో కలిసి రావడం లేదు అని చాలామంది చెబుతున్నారు. ఒక ఇంజనీర్ దగ్గర మీరు కనుక ప్లాన్ తీసుకున్నారు అంటే అతనికి వాస్తుపరమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయము తెలియక మీకు అనుకూలంగా మాత్రమే అతను వాస్తు ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఇచ్చేటువంటి ప్లానింగ్ వాస్తు ప్లానింగ్ అయి ఉండదు, అది ఒక గృహ ప్లానింగ్ మాత్రమే అయి ఉంటుంది. మీరు అలాంటి వారి వల్ల తీసుకున్నటువంటి ప్లానింగ్ ద్వారా మీ గృహ నిర్మాణం చేపడితే మీరు ఏ విధంగా నష్టపోతున్నారు, ఎలాంటి తప్పులు వారు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మీకు పూర్తి వివరంగా నేను తెలియజేస్తాను. వాస్తు సలహాలు తీసుకోవాలి అంటే సరి అయినటువంటి సమయం అనేది మీకు తెలియాలి. మీ గృహ నిర్మాణము చేపట్టే ముందరే లేదా మీ గృహ నిర్మాణ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాస్తు సలహాలు మీరు తీసుకుంటే మరింత అభివృద్ధి. చిన్న చిన్న దోషాలు ఏవైనా ఉంటే మీరు వాటిని మనం రెక్టిఫై చేసి తొలగించుకొని సరి అయిన నిర్మాణం చేపట్టి మీ కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి. ఎలాంటి ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కానీ లేదా చాలామంది గృహంలో చేరిన తర్వాత సమస్యలు ఎదుర్కొనేటువంటి అంశం కానీ ఇలాంటి పొరపాట్లన్నీ కూడా జరగకుండా ఉంటాయి. కాబట్టి మనం గృహ నిర్మాణ దశలో ఉన్నప్పుడు మాత్రమే వాస్తు ప్లానింగ్ తీసుకోండి, మీకు అన్ని విధాలుగా బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు వీడియోలో ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు, అలాంటి దోషాలు మీకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని మీకు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక గృహము ఈ విధంగా ఉంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు చాలామంది చేసేటువంటి పొరపాట్లు, చాలామంది చేసేటువంటి తప్పులు, ముఖ్యంగా మనం చేయవలసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి. చాలామంది తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు పిల్లర్లు అనేటువంటివి తూర్పు లేదా ఉత్తరము హద్దుల మీద నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతటి తీవ్రమైనటువంటి దోషము మీకు అర్థమవుతుందా? వారికి ఉన్నటువంటి స్థలాభావం ఎంతైనా ఉండని, మాకు స్థల విస్తీర్ణం తక్కువగా ఉంది అని ఈ విధంగా తూర్పు మీద కానీ ఈ విధంగా ఉత్తర హద్దుల మీద కానీ మీ గృహ నిర్మాణం చేపట్టినట్లయితే అది తీవ్రంగా నష్టపరుస్తుంది, తీవ్రంగా ఇబ్బందుల పాలు ఎందుకు చేస్తుంది అనేటువంటి అంశం కూడా మీకు తెలియజేస్తాను. తూర్పు ఖాళీ స్థలం ఎప్పుడైనా సరే ఒక గృహానికి ఉండాలంటే ప్రముఖంగా వాస్తుశాస్త్రంలో మొదటి అడుగు అది. మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఖాళీ స్థలాల ప్రభావం అనేది ఈ గృహం మీద ఖచ్చితంగా పడి తీరుతుంది అని నేను చెబుతూ ఉంటాను. ఖాళీ స్థలం మనకు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉన్నప్పుడు మాత్రమే సరి అయినటువంటి వాస్తు అనేది ఈ గృహానికి చేపడుతుంది తప్ప ఈ విధంగా హద్దుల మీద మనం ఇంటి నిర్మాణం ఎప్పుడు కూడా చేయవద్దు అని నేను చెబుతూ ఉంటాను. ఉత్తరం మీద
హద్దుల మీద కానీ తూర్పు హద్దుల మీద కానీ చేపట్టినట్లయితే తూర్పు అనేది ఈ ఇంటికి ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్య అభివృద్ధి, మీ కుటుంబము అన్ని విధాలుగా సమతుల్యంగా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా తూర్పు ఖాళీ స్థలం అనేటువంటిది ఉండి తీరాలి అని చెబుతూ ఉంటాం. ఉత్తర ఖాళీ స్థలం మీ ఇంటికి ఎప్పుడైతే తగ్గిపోయిందో, హద్దుల మీద ఎప్పుడైతే నిర్మాణం మీరు చేపట్టారో మీరు తీవ్రంగా పీకల్లోతు కష్టాల్లో మునుగుతారు. ఇది మిమ్మల్ని నేను భయపెట్టేటువంటి మాట కానే కాదు, మీరు జాగ్రత్త పడతారని మాత్రమే నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఉత్తర హద్దుల మీద మీ గృహ నిర్మాణం చేపట్టారు అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ కుటుంబము ఎప్పుడు కూడా అప్పుల పాల్లోనే ఉంటుంది, కానీ ఆర్థిక పుష్టి అనేటువంటిది ఈ గృహంలో కలగకుండా వెళ్తూ ఉంది. ఈ విధమైనటువంటి దోషం అనేటువంటిది తీవ్రంగా మిమ్మల్ని నష్టపరుస్తుంది అని నేను పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మాకు స్థలం లేదు, స్థలాభావం తక్కువగా ఉంది, ఇందులో మాకు గృహం అనేటువంటిది చాలా చిన్నగా వస్తూ ఉంది అని మీరు భావిస్తే మీరు పడమర లేదా దక్షిణం హద్దులుగా చేసుకొని ఇంటిని కట్టుకున్నా సరే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ తూర్పు మరియు ఉత్తరాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు హద్దుల మీద నిర్మాణం చేయకండి. ఈ గృహప్రవేశం చేసినా సరే మీకు సుఖశాంతులు ఉండవు అని నేను తెలియజేస్తూ ఉంటాను. అంతేకాదు మీరు గమనించండి, మనము ఇంటి చుట్టూ ఖచ్చితంగా ఒక కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఉండి తీరాలి అనేటువంటిది శాస్త్ర నియమం. ఎందుకు ఉండాలి అంటే పక్కింటి వారి వాస్తు దోషాలు మీకు అంటకుండా ఉండాలి అంటే ఒక ఇంటికి కాంపౌండ్ వాలే శ్రీరామ రక్ష అని చెబుతూ ఉంటాను. అందుకే మీరు గృహం నిర్మించాలి అంటే మీ ఇంటి చుట్టూ నలువైపులా సరే ఖాళీ ప్రదేశాలు అనేటువంటివి సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. అప్పుడే మనకు పక్కింటి వాస్తు దోషాలు సోకకుండా ఉంటాయి. మీరు దక్షిణ పడమర హద్దులుగా మీరు నిర్మాణం చేయాలని భావించినట్లయితే మీ పక్కింటి వారికి అంటే పడమర వైపు ఏమైనా సరే గుంతలు లాంటివి ఏమైనా ఉన్నాయా, మీకు దక్షిణం వైపు కూడా మీరు దక్షిణ నైరుతిలో గుంతలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ స్థలాభావము, ఆ పరిసర ప్రాంత వాస్తును కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కూడా మీకు ఈ నైరుతిలో గుంతలు లాంటివి ఏమైనా ఏర్పాటు అవుతున్నాయా అని మీరు జాగ్రత్త పడండి. హద్దుల మీద నిర్మాణం చేయాలంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి. అదే ఇంటికి కాంపౌండ్ వాలే మనం దట్టంగా పడమర మందంగా దక్షిణం మందంగా ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసినట్లయితే ఇది మీ ఇంటికి అనుకూలతనిస్తుంది. నైరుతి అనేది ఎప్పుడు కూడా బలంగా ఉండాలి అని చెబుతూ ఉంటాను. ఇలాంటి నైరుతిలో మనము దట్టంగా మందంగా ఒక వాల్ను ఏర్పాటు చేసినట్లయితే మీ ఇంటికి శ్రీరామ రక్షగా ఇది నిలబడుతుంది. పక్కింటి వాస్తు దోషాలు మీకు అంటకుండా ఉండాలి అంటే ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా చేయాలి. చాలామంది డిగ్రీలు తిరిగిన తర్వాత 90 degreesకు ఉన్నప్పుడు మనం చేసేటువంటి నిర్మాణాలన్నీ చాలా వరకు కరెక్ట్గానే ఉంటాయి. ఒకవేళ మీ ఇల్లు 10 degrees ఆగ్నేయ ప్రాచో ఈశాన్య ప్రాచో తిరిగింది అనుకోండి, మనం తీసేటువంటి గుంతలు సెప్టిక్ ట్యాంక్ గుంతలు ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ 2 భాగాలు విడిచిపెట్టి వేసినా సరే అది ఆగ్నేయం గుంతగా వాయువ్యం గుంతగా మారుతూ ఉంది. ఈ విషయాలు కూడా చాలా మంది పరిగణలోకి తీసుకోకుండా ఉన్నారు. ఇలాంటి దోషాలు కూడా మీ ఇంటికి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అంతేకాదు మనం పెట్టేటువంటి తూర్పు ఈశాన్యపు ద్వారం కానీ తూర్పు మధ్యస్థానం ద్వారం కానీ ఉత్తర ఈశాన్యపు ద్వారం కానీ ఉత్తర మధ్యస్థానపు ద్వారం కానీ ఈ ద్వారాల విషయాల్లో డిగ్రీలు తిరిగిన తర్వాత ఇవి నీచ స్థానాలలోకి రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఏదో మనము ఆషామాషిగా మనం ఆలోచన చేయకండి. 90 degreesకు ఒక 10 degrees ఆగ్నేయ ప్రాచి ఇక్కడ ఉండవలసినటువంటి మీ తూర్పు ఇక్కడ ఉదయించింది అనుకోండి, ఇక్కడ ఉండవలసినటువంటి ఆగ్నేయము తూర్పు వైపు తిరిగిపోయినప్పుడు మీరు మధ్యస్థానంలో పెట్టినటువంటి ద్వారం నీచస్థానపు ద్వారంగా మారుతుంది. తూర్పు ఆగ్నేయంలో పడి మీకు ఆగ్నేయ దోషాలను కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఈ గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలాంటి ద్వారాలు మీరు మార్చాలి అంటే ఎంత ఇబ్బంది పడతారు. పోనీ ఆగ్నేయ దోషాలు ఎదుర్కొన్న తర్వాత ఈ ద్వారాలు మిమ్మల్ని నష్టపరిచి మీరు మార్చాలి అనుకుంటే అప్పటికే ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయి ఉంటారు. తర్వాత వాస్తు మార్పులు చేయాలన్నా సరే మీకు మనసు అంగీకరించదు. ఎందుకంటే ఆర్థికంగా ఆరోగ్యంగా ఈ కుటుంబం ఆల్రెడీ చిదిగిపోయి ఉంటుంది. ఆగ్నేయ దోషాలు వచ్చినటువంటి కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు ఈశాన్యపు ద్వారం పెట్టుకున్నారే అనుకోండి, 20 degrees మీ ఇల్లు ఆగ్నేయ ప్రాచిక ఉంది,
అప్పుడు ఈ ద్వారం నీచ ద్వారంగా మారుతూ ఉంది. ఎందుకంటే 4 భాగాలు పైగానే ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఇబ్బందుల్లో పడతారు. అదేవిధంగా మీరు పెట్టుకున్నటువంటి ఉత్తర మధ్యస్థానపు ద్వారం ఏదైతే ఉందో 20 డిగ్రీలు ఈశాప్రాచికి తిరిగిందనుకోండి, ఇది వాయువ్యంలో పడి ఉత్తర వాయువ్యపు నీచ ద్వారముగా మారి మీ ఇంట్లో వాయువ్య దోషాలను కలగజేస్తుంది. వాయువ్య దోషాలు అంటేనే ఖచ్చితమైనటువంటి కోర్టు కేసులు, తగాదాలు, పోలీసుల మధ్య వాగ్వాదాలు, భార్యాభర్తల మధ్య సంఘర్షణలు, వారి మధ్య సఖ్యత లేకుండా కోర్టు వరకు సమస్యలను తీసుకొని వెళ్తున్నాయి అంటే వాయువ్య దోషాలే కారణమవుతూ ఉన్నాయి. ఎందుకంటే వాయువ్యంలో తీసినటువంటి గుంతలు కానీ, వాయువ్యంలో పడినటువంటి ద్వారాలు కానీ ఇలాంటి సమస్యలకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీకు ఈ విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది నేను ఇది భయపెట్టాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు, మీరు జాగ్రత్త పడతారని మాత్రమే నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంది భయపెట్టే మాటలు, బెదిరించే మాటలు చెబుతూ ఉంటారు. అలాంటి పని నేను ఎప్పుడూ కూడా చేయను. వాస్తుశాస్త్ర ప్రకారం ఈ విధంగా ఉంటే మీరు నష్టపరుస్తుంది. నిర్మాణ దశలోనే మీరు మీరు ఏవైనా సమస్యలు ఉంటే సరిచేసుకుంటారనే భావనతోనే నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి వాయువ్య దోషాలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి. 20 డిగ్రీలు తిరిగిన తర్వాత ఉత్తర మధ్య స్థానంలో ఉత్తర వాయువ్యంలోకి వస్తుంది. ఉత్తర ఈశాన్యంలో పెట్టినటువంటి ద్వారాలు కూడా వాయువ్యాన్ని 4 భాగాలు వాయువ్యాన్ని పశ్చిమ వాయువ్యంతో కలుపుకొని 4 భాగాల వాయువ్యాన్ని చూసి మీకు వాయువ్య దోషాలు కలుగజేస్తున్నాయి. ఇలాంటి వాటికి మనం సరి అయినటువంటి రెమెడీ చేసి ఈ ఇంట్లో మనము మంచి వాతావరణాన్ని నింపవచ్చు. ఎందుకంటే వాస్తుపరమైనటువంటి సలహాలు మనం తీసుకొని ఆ గృహ నిర్మాణం చేపట్టినప్పుడు మీ కుటుంబము ఈ గృహంలో సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. వాస్తుపరమైనటువంటి అభివృద్ధి మీ గృహంలో కలగాలి అంటే ఇలాంటి మార్పులన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే వాస్తు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా గుడ్డిగా దిక్కులను నిర్ణయం చేయనేవద్దు. కంటికి కనపడేటువంటిది ఏదైనా దిక్కు ఉంది అంటే అది సరైన స్థానంలో ఉందా లేదా అని ఒక కంపాస్ అనుగుణంగా మాత్రమే చూడగలుగుతాం. కంపాస్ అనేటువంటిది ఈస్ట్ 90 డిగ్రీ, నార్త్ 0 డిగ్రీ ఉన్నప్పుడు మీ ఇంటికి మధ్యలో తూర్పు ఉంది, ఈశాన్యము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, నైరుతి, వాయువ్యము అన్నీ కూడా సరి అయిన స్థానంలో ఉంటాయి. కాబట్టి మనం ఏర్పాటు చేసేటువంటి గుంతలు కానీ, సెప్టిక్ ట్యాంక్ గుంతలు కానీ, లెట్రిన్, బాత్రూమ్లు కానీ ఏవైనా సరే లోపల పెట్టేటువంటి ద్వారాలతో సహా మొత్తం కూడా సరి అయిన స్థానంలోనే వస్తాయి. ఇది అందరూ కూడా చెప్పగలరు, ఇందులో ఎలాంటి సమస్య లేదు. ఎక్కడ సమస్య జరుగుతూ ఉందంటే మీ ఇల్లు ఒక 10 డిగ్రీలు, 20 డిగ్రీలు, 30 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉంటే, మీ తూర్పు అనేది ఎడమవైపు, కుడివైపు ఉదయిస్తూ ఉంటే అప్పుడు ఈ స్థానాలు ఉచ్చ నీచ స్థానాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు చేసేటువంటి నిర్మాణాలు కానీ, తీసేటువంటి గుంతలు కానీ తప్పు స్థానాలలోకి వచ్చి మీకు తెలియకుండానే మిమ్మల్ని వాస్తు దోషాలకు గురి చేస్తూ ఉంటాయి. ఈ విషయాలు అందరూ కూడా చెబితే ఇది మంచిదే అవుతుంది. చాలా మందికి దీని మీద డిగ్రీల మీద సరి అయినటువంటి అవగాహన లేక చాలా మంది వాస్తు పండితులు ఈ విషయాన్నే మర్చిపోతూ ఉన్నారు. మేము చెప్పిందే వాస్తు, మేము చెప్పిన ప్రకారమే మీరు నిర్మించుకోండి, మాకు తెలియనిది మాకు తెలిసింది మీకు ఏమైనా తెలుసా అనే మాట కిందికి వస్తూ ఉంది. కాబట్టి వాస్తు అనేటువంటిది ఆ విషయం ఎప్పటికీ అలా ఉండనే ఉండదు. సరి అయినటువంటి దిక్కులు ఉన్నటువంటి గృహానికి ఇచ్చేటువంటి వాస్తు ఎప్పుడు కరెక్ట్ అవుతుంది. మీ ఇల్లు డిగ్రీలు తిరిగిన తర్వాత దానికి ఇచ్చేటువంటి వాస్తు ప్లానింగ్లు మారిపోతూ ఉంటాయి. అలా ఇచ్చిన వారు మాత్రమే సరి అయినటువంటి వాస్తు పండితుడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ విషయాలను నేను చెప్పడానికి ప్రధాన కారణము గృహప్రవేశాలు అయిపోయిన తర్వాత నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు నిర్మాణ దశలోనే ఆలోచన చేయండి. అప్పుడు మీకు ఖర్చే కాదు, మీ కుటుంబాలు కూడా ఇబ్బందుల పాలు కాకుండా ముందుగానే జాగ్రత్త పడిన వారు అవుతారు అనేటువంటిదే నా భావన. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం సరి అయినటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. వాస్తు సలహాలు తీసుకునేటువంటి సరి అయిన సమయం ఏది అంటే నిర్మాణ దశలో మాత్రమే. అదేవిధంగా నిర్మించక ముందే ఒక సరి అయినటువంటి వాస్తు ప్లానింగ్ తీసుకోండి, మరింత బాగుంటుంది. అప్పుడే మీకు అన్ని విధాలుగా అంటే నేను చెప్పేటువంటి సరి అయిన పద్ధతి ఈ స్థల పరిశీలనప్పుడే. మీ గృహం నిర్మించుకోవాలని మీరు భావిస్తున్నప్పుడు ఈ స్థలాన్ని మీరు ఒక వాస్తు పండితుడి ద్వారా సంప్రదించి ఈ స్థల పరిశీలన అనేటువంటిది జరుపుకున్నట్లయితే అసలు ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఆ స్థలానికి ఎలాంటి వీధి పోట్లు ఉన్నాయి, ఎలాంటి వీధి చూపులు ఉన్నాయి, అసలు ఆ స్థలం ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉంది,
డిగ్రీలు తిరిగిన తర్వాత వీధి పోట్లు వీధి చూపులుగా మారుతున్నాయా, వీధి చూపులు వీధి పోట్లుగా మారుతున్నాయా అనేటువంటి విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక స్థల పరిశీలన అనేటువంటిది మనం గృహ నిర్మాణం చేపట్టక ముందే చేసినట్లయితే సరి అయిన విధంగా సరి అయినటువంటి వాస్తు ప్లానింగ్ తీసుకున్నప్పుడు మాత్రమే మీ గృహం అనుకూలిస్తుంది. మీకు ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ఫస్ట్ నుంచి మనము అంటే వాస్తుపరమైనటువంటి దృష్టి మనం సారించినట్లయితే ఖచ్చితమైనటువంటి గృహం అనేది మీకు ఏర్పాటు అవుతుంది. మీకు సమస్యలు అనేవి రాకుండా అక్కడే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు సరి అయిన సమయం, వాస్తు సలహాలు తీసుకునేటువంటి సరి అయిన సమయం మీకు తెలిస్తే మీరు మరింత అభివృద్ధి చెందుతారు. మీకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా హాయిగా గృహంలో మీరు నివాసం ఉండగలుగుతారు. ఎలాంటి వాస్తు దోషాలు రాకూడదన్నా, లేదా మనం ఎలాంటి సమస్యలకు లోనైన తర్వాత ఆలోచన చేయకూడదన్నా మీరు గృహ నిర్మాణంలో ఉన్నప్పుడే, లేదా సరి అయినటువంటి గృహం నిర్మించక ముందే స్థల పరిశీలన అనేటువంటిది చేసుకున్న తర్వాత మీ గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా యోగిస్తుంది. మీకు ఎలాంటి సమస్యలు రాకుండా మీరు జాగ్రత్త పడిన వారు అవుతారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. మీకు నా వాస్తు విజిటింగ్ అవసరమైతే ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి. మీకు వీలు చూసుకొని నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా పేరు స్వామి వెంకటేష్. వాస్తు జీవనం. నమస్కారం.